ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా నేను వచ్చింది పర్సనల్ వర్క్ మీద కాదు, ప్రొఫెషనల్ పని మీద. మీడియాలో నువ్వే నంబర్ 1 కదా. నా దగ్గర 2 హెడ్లైన్స్ ఉన్నాయి. ఏది బాగుందో అడుగుదామని వచ్చాను. ఏంటా హెడ్లైన్స్? ప్రముఖ పారిశ్రామికవేత్త కౌశికి వజ్రపాటి చెల్లి ఒక మర్డర్ కేసులో అరెస్ట్ కాబోతుంది. ఇది బాగుందా? లేదా జనాలకి నీతులు చెప్తూ తప్పులు చేసుకుంటూ వెళ్తున్న వజ్రపాటి కుటుంబీకులు. ఇప్పుడే పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం వజ్రపాటి కౌశికి చెల్లెలు వజ్రపాటి మాధురి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. ఇప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. ఇది బాగుందా? ఏంటి, నీ ఇంట్లో మాట్లాడిన మాటలు నా చెవులకి ఎలా చేరాయని ఆలోచిస్తున్నావా? నా విజయం నీ పతనంతోనే మొదలవుతుంది కౌశికి. అలాంటప్పుడు ఎంత అప్డేటెడ్గా ఉంటాను చెప్పు. నేనిన్నాళ్ళు నీతో పోటీ పడింది ఈ రోజు కోసమే. ఏదో ఒక రోజు గెలుపు నా తలుపు తడుతుందనే ఆశతో ఎక్కడ ఆగకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను. పోలీసులకి చిన్న ప్రూఫ్ దొరికినా నిన్ను నువ్వు ప్రాణంగా చూసుకునే ఫ్యామిలీని నడి రోడ్డు మీద నిలబెడతాను. నువ్వు కష్టపడి నిర్మించుకున్న ఈ సామ్రాజ్యాన్ని నువ్వు చూస్తుండగానే కూల్చేస్తా. నా గెలుపు నీతోనే పంచుకోవాలనుంది. అందుకే నీకోసమే తీసుకొచ్చా. దివ్యాంక. నా మీద గెలుస్తా, నన్ను ఓడిస్తా అలాంటి పగటి కలలు కండం మానేసి వెళ్ళి నా ఛానల్ చూసి న్యూస్ ఛానల్ ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకో. లోపల భయాన్ని కనిపించకుండా బానే కవర్ చేస్తున్నావు కౌశికి. భయమా? నాకా? నువ్వింతసేపు నా ముందు కుప్పిగంతులు వేస్తున్నా, నోటికొచ్చినట్టు మాట్లాడినా నా మొహంలో కోపం తప్ప నా కళ్ళల్లో భయం కాని మొహంలో కంగారు కాని కనిపించిందా? నువ్వు ధైర్యంగా ఉన్నంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు కౌశికి. రేపటిలోగా ప్రూఫ్ పోలీసుల చేతికి అందుతాయి. ఆ ప్రూఫ్ నీ ఇంటి వైపు, నీ చెల్లెల వైపు చూపించకూడదని కోరుకో. చూపిస్తే మాత్రం రేపటి బ్రేకింగ్ న్యూస్ లో కలుద్దాం. మనిషివేనా? చెల్లెలను చూడకుండా చేయి చేసుకుంటావా? నా చెల్లి కొట్టుకుంటానో చంపుకుంటానో నా ఇష్టం. అడగడానికి మీరెవరో? వెళ్ళండి ఇక్కడి నుంచి. చెప్పు, ఏం జరిగింది? లేదంటే ఇప్పుడే చంపేస్తా. ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి సిగ్గుగా లేదు? ఒక అన్నగా ఇలాంటి సమయంలో పక్కనే ఉండి ధైర్యం చెప్పాల్సింది పోయి అరిచి కొట్టి ఇంకా తనని భయపెడుతున్నావా?
తప్పు చేసిన చెల్లిని దండించే అధికారం నాకుంది. దాన్ని ఆపే హక్కు మీకు లేదు. బంధం విలువ తెలియని వాడికి బాధ్యత తెలుస్తుందనుకోవడం నా తప్పు. యువరాజ్, ఇప్పుడు తనకి కావాల్సింది నువ్వు దండించడం కాదు. నీకు నీ సమస్యకు మధ్య అన్నగా నేను ఉన్నా అని నువ్విచ్చే ధైర్యం. అది ఇవ్వాల్సింది పోయి పిచ్చి పట్టిన వాడిలాగా అరుస్తున్నావు. చెల్లితో ఎలా ఉండాలో అనాథగాడివి. నువ్వు చెప్తే తెలుసుకునే పొజిషన్లో నేను లేను. యువరాజ్, నా భర్త గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకొని మాట్లాడు. ఇప్పుడు ఆయన అనాథ కాదు. ఆయనకి ఎవ్వరున్నా లేకపోయినా నేనున్నాను. ఏ ప్రూఫ్స్ లేవని ఉండవని తప్పులు చేస్తూ తప్పించుకుంటూ చాలా మంది తిరుగుతున్నారు. తప్పు చేసిందో లేదో తెలియకుండానే మాధుర్ని కొట్టావు. మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అయినా నేనేదో చిరాకులో కొట్టేశా. సారీ మాధురి. ఏదో కోపంలో కొట్టాడు. నువ్వేం బాధపడకు మాధురి. కొట్టినందుకు కాదన్నయ్య, నా వల్ల కుటుంబం పరువు పోతుంది, అందరూ తలదించుకోవాల్సి వస్తుందని ఏదేదో మాట్లాడాడు. సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు మాధురి. యువరాజ్ కంగారు పడిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. దానికి నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ఆ మర్డర్ చేయలేదని ప్రూవ్ చేసే బాధ్యత నాది, మీ అన్నయ్యది. థ్యాంక్స్ వదినా. ఈ దివ్యాంక గొడవ వల్ల ఎవరూ సరిగ్గా భోజనం కూడా చేయలేదు. నేను వెళ్ళి వంట చేస్తాను. నువ్వు వెళ్ళి అందరితో మాట్లాడు కేదార్. ఊరుకోమ్మా. నీకీ అన్నయ్య ఉన్నాడు మాధురి. నీకు ఏం కానివ్వడు, సరేనా? తోడబుట్టిన అన్నయ్య చంపేస్తా అంటుంటే ఏ సంబంధం లేని నువ్వు నేను ఉన్నా అని భరోసా ఇస్తున్నావు. నువ్వు నిజంగా నా అన్నయ్యవైతే ఎంత బాగుండేదన్నయ్య. నేను నీ పెద్దన్నయ్యనే అనుకో మాధురి. రెస్ట్ తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.